మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం. ఇక మనకి కోయంబత్తూరు వెళ్ళాల్సిన పని లేదు, కర్ణాటక వెళ్ళాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ద్వారపుడికి వచ్చేసి సరిపోతుంది అనమాట. మరి ఈ ఆదియోగి విగ్రహం ఎక్కడ ఉంది, ఈ ఆదియోగి విగ్రహానికి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూడాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ద్వారపుడి విలేజ్లో ఉన్నాము. నా వెనుక కనిపిస్తుంది చూసారా, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఏకైక అతిపెద్ద ఆదియోగి విగ్రహం అనమాట. ఇది దాదాపు ఎత్తు వచ్చేసి 60 అడుగులు ఉంటుంది, వెడల్పు 100 అడుగులు అయితే ఉంటుంది. మనం ఇన్ని రోజులు ఆ తమిళనాడులో ఉన్న కోయంబత్తూరుకి లేదా కర్ణాటకలో ఉన్న ఆదియోగి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళి చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ విగ్రహం అయితే వచ్చింది. అసలు ఈ విగ్రహం ఎలా ఉంది, దీని చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉంటాయి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా మనము ఈ ఆదియోగి విగ్రహాన్ని చూద్దాం. ప్రజెంట్ దీన్ని ఇక్కడ ఏమైనా పిలుస్తున్నారంటే జ్ఞానయోగి విగ్రహాన్ని అయితే పిలుస్తున్నారు. మొత్తం లేట్ చేయకుండా ఇక్కడంతా మనం అయితే కవర్ చేసేద్దాం. నేను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదియోగి దగ్గరికి రావడానికి హైదరాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కేసి అయితే నేను రాజమండ్రి దగ్గరకు వచ్చాను. రాజమండ్రి నుంచి నేను బస్సు ఎక్కేసి ఈ ద్వారపుడి విలేజ్ దగ్గరికి అయితే వచ్చాను. ఒకవేళ మీరు రావాలంటే డైరెక్ట్గా ద్వారపుడి ట్రైన్స్ ఉంటాయి, కానీ అవి నార్మల్ ట్రైన్స్ అయితే ఉంటాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అనేవి మీకు రాజమండ్రి దగ్గర ఆగుతాయి, లేదా సామర్లకోట్ కాకినాడ దగ్గర నుంచి కూడా మీరైతే రావచ్చు. సో హైదరాబాద్ నుంచి రావాలంటే మీరు రాజమండ్రి పాయింట్ అయితే ఉంటుంది, ఇటు సైడ్ నుంచి రావాలంటే మీరు కాకినాడ నుంచి కూడా రావచ్చు అనమాట. మీరు రాజమండ్రి వచ్చిన తర్వాత ఈ ద్వారపుడికి అయితే 30 రూపాయలు అయితే ఛార్జ్ అయితే, టికెట్ అయితే ప్రైస్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు కొన్ని కిలోమీటర్లోనే మీరైతే ఈ ద్వారపుడి విలేజ్కి అయితే వచ్చేస్తారు. అక్కడ మీకు రాగానే మీకు ఈ ఆదియోగి విగ్రహం అయితే కనిపిస్తుంది. రాజమండ్రి నుండి కాకినాడ వెళ్లే బస్సు డైరెక్ట్ గా మిమ్మల్ని ఈ ఆంధ్ర శబరిమల అయిన శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం దగ్గర ఆపేసింది, మీరు చూసుకోవచ్చు. ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్లో ఉన్న ఆదియోగి విగ్రహం ముందు మనకైతే నటరాజ స్వామి విగ్రహం కనిపిస్తుంది చూడండి. మనకి చాలా పెద్దగా మనకి నటరాజ స్వామి విగ్రహం కనిపిస్తుంది చూడండి. అక్కడ పై నుంచి కిందకు చూసుకుంటే మనకి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. అండ్ కింద కూడా చూసుకుంటే మనకి ఎలా కనిపిస్తుందో చూడండి. ఇలా మనం కింద నుంచి చూసుకుంటే ఇలా పైకి మనకి నటరాజ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇలా దీని పక్కన మనకి ఆ విగ్రహం కనిపిస్తుంది చూడండి, ఆ శివయ్య విగ్రహము. మనం ఇప్పుడైతే లేట్ చేయకుండా విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఆ నటరాజ విగ్రహం నుంచి మనం ఇలా చూసుకుంటే మనకైతే మెట్లయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ మెట్లు ఎక్కేసి మనమైతే ఆ జ్ఞానయోగి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇలా మనకి చాలా మెట్లయితే కనిపిస్తాయి. మీరు కానీ కొంచెం సమ్మర్లో ఎండ కొడుతున్న టైంలో వస్తే మీకు కాళ్ళు వాసిపోతాయి, కాళ్ళు మంటలు అయితే పుట్టేస్తాయి మీకు. ఇలా మనము నటరాజ విగ్రహం దగ్గర నుండి అలా జ్ఞానయోగి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. చూడండి ఎంత బాగుందో మనకైతే. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న నంది కూడా కనిపిస్తుంది చూడండి. ఆ విగ్రహం ఎదురుగా చూస్తే మనకి చాలా పెద్దగా జ్ఞానయోగి విగ్రహం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ మీరు ఈ విగ్రహాన్ని చూస్తే ఆ మెడలో ఆ రుద్రాక్ష కానీ, ఇంకా ఆ పెద్ద పాము కానీ, చెవికి పోగులు కానీ చాలా పెద్దగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూశారు కదా, ఇప్పుడే మీకు చూపించాను. నాకైతే ఇక మనకి కోయంబత్తూరు వెళ్ళాల్సిన పని లేదు, కర్ణాటక వెళ్ళాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ద్వారపుడికి వచ్చేసి సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ ఆదియోగి ఏదైతే ప్లేస్ ఉందో దీన్ని ఆంధ్ర శబరిమల అని కూడా చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎవరైతే శబరిమల వెళ్ళలేరో, ఎవరైతే అక్కడ అయ్యప్పమాల తీయలేరో, ఓకే సెకండ్ అండి, ఎవరైతే శబరిమల వెళ్ళలేరో వాళ్ళు ఈ ద్వారపుడిలో వచ్చి వాళ్ళ అయ్యప్పమాల ఇరుముడి అయితే ఇక్కడ తీసుకోవచ్చు. సో మీకు కూడా అదంతా మొత్తం చూపిస్తాను. ఆ అయ్యప్పాలయం ఎలా ఉంటుంది అనేది మొత్తము, ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విగ్రహం కింద ఒక ధ్యాన మందిరం అయితే ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి వీలుగా కుర్చీలు కూర్చోడానికి ఉన్నాయి. లోపల ఇంకా ఒక శివుని లింగం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా విగ్రహం కూడా కనిపిస్తూ ఉన్నది చూడండి మీరైతే. అండ్ ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి వీలుగా ప్లేస్ అయితే వీళ్ళైతే కల్పించారు.
విగ్రహం చుట్టూ మనకైతే కొన్ని విగ్రహాలు అయితే మహర్షుల విగ్రహాలు అయితే పెట్టారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, భరద్వాజ మహర్షి. అండ్ ఇక్కడ మనం పక్కన ఇంకో చూసుకుంటే ఇంకో మహర్షి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ మహర్షి పేరేమో జమదగ్ని మహర్షి. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే ఇంకో మహర్షి కూడా మనకైతే కనిపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కనిపించే ఈ మహర్షి ఎవరంటే విశ్వామిత్ర మహర్షి. అండ్ పక్కనే మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకో మహర్షి కనిపిస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఎవరో కాదు, వాల్మీకి మహర్షి. ఇంకా మహర్షుల విగ్రహాలతో పాటు పక్కనే మనకి ఎదురుగా ఇక్కడ మనకి కుమారస్వామి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా శివయ్య విగ్రహం ముందు మనకి వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకో మహర్షి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇతను ఎవరో కాదు, వశిష్ఠ మహర్షి విగ్రహము. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకో మహర్షి విగ్రహం కనిపిస్తుంది. ఇతను ఎవరో కాదు, అత్రి మహర్షి విగ్రహము. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకొక విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి గౌతమ మహర్షి విగ్రహం కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంకో విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇతను ఎవరంటే కశ్యప బ్రహ్మ ఋషి విగ్రహం అనమాట, మహర్షి అతను. అండ్ ఇలా మనకైతే ఈ జ్ఞానయోగి విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ మొత్తం ఈ యొక్క ఆలయ సముదాయం అంతా అంటే అయ్యప్పదండి. మొత్తం తమిళనాడు తొరయూరు నుంచి వచ్చిన గురుస్వామి అండి, ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి గారిని బట్టల వ్యాపారం నిమిత్తం ద్వారపుడు వచ్చారు. వారు బట్టల వ్యాపారం చేస్తూ స్వామి మాలలు వేసుకుని మనసులో అయ్యప్ప గుడి కట్టాలని సంకల్పించారు. సరే అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా బస్సులు ఒక 20 బస్సులు వేసుకుని ఆ శబరిమల తీసుకెడుతూ జనాన్ని తీసుకొస్తూ అలాగ మనసులో సంకల్పం పెట్టుకున్నారు. కానీ అది ఎప్పుడు కట్టాలన్నది నిర్ణయం రాలేదు. ఒకరోజు స్వామిగారికి స్వప్నంలో స్వామి కనబడి ప్లేస్ డిసైడ్ చేసి ఇక్కడ దేవాలయం కట్టమని చెప్పి ఆయనకి ప్రబోధించడం జరిగిందండి. అప్పుడు శిష్యులందరికీ చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసి శ్రీ శరణమయ్యప్ప సమాజ సంఘాన్ని కమిటీ ఏర్పాటు చేసి అయ్యప్ప దేవాలయానికి ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఈ ప్లేసే స్వామి చూపించాడండి స్వప్నంలో కనబడి. ఇదేంటంటే చేపల చెరువు, అటు సైడ్ కాలువ రోడ్డు, అటు సైడ్ రైల్వే ట్రాక్, ఇదంతా చేపల చెరువు గొయ్య. ఇందులో ఎలాగ కట్టాలి, దీనికే పోర్చడానికి చాలా డబ్బు అయిపోతుంది ఇదని చెప్పేసి అనుకున్నారు. కానీ స్వామి స్వప్నంలో కనబడి చెప్పడం వల్ల ఈ యొక్క స్థలాన్ని ఎన్నిక చేసుకున్నారు. చిన్న దేవాలయాన్ని ప్రారంభించారు, కానీ అది ఆ స్వామి సంకల్పంతో పెద్ద దేవాలయంగా ఏర్పాటైంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అంటే మీకు చెప్తానండి, ఇది 1983లో శంకుస్థాపన చేశారు. 89లో ప్రతిష్ఠ అయిందండి. ఈ ప్రతిష్ఠ కూడా ఎవరంటే కంచి కామకోటిపేట బదులు జయేంద్ర సరస్వతి స్వామి వారు స్వర్ణాస్తాలతో చేశారండి ప్రతిష్ఠ. వారు ఏం చెప్పారంటే ఇది ఆంధ్రాలో అంటే శబరిగిరి ఎలాగో ఆంధ్రాలో శబరిమలై ద్వారపుడి అని చెప్పి ఆయన చెప్పడం జరిగినది. ఇక్కడ విశేషత ఏంటంటే 18 మెట్లు అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహం ఒకేసారి వచ్చాయి ఇక్కడికి. ఏకశిలా సోపానం 40 టన్నులు తమిళనాడు తొరయూరు నుంచే తీసుకొచ్చారండి. ఆ 18 మెట్లు కూడాను విగ్రహం కూడా అక్కడే తయారైందండి. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ జయేంద్ర సరస్వతి స్వామి వారు 18 మెట్లు ఎక్కి స్వామిని ప్రతిష్ఠ చేసి ఇది ఆంధ్రాలోనే శబరిమల అవుతుందని చెప్పి ఆయన వేళ స్వామివారి వాక్యం తెలియపరిచారు. ఇది ఆదియోగి విగ్రహం అండి. లోపల శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ జ్ఞానం చేసుకోవడానికి శివలింగం ఏర్పాటు చేయడం జరిగింది. లేదండి, ఇది అంతా కూడా స్వయంగా గురుస్వామి గారి సంకల్పం. ఇది కూడా ఆయన తమిళనాడు కోయంబత్తూరు అది వెళ్ళినప్పుడు చూసి మనం కూడా మన దేవాలయంలో ఏర్పాటు చేసుకోవాలని మనసులో సంకల్పించుకుని అక్కడి నుంచి ఫోన్ చేశారండి స్వామిగారు. ఈ స్థలం ఎంత ఉంది, ఈ ఎన్ని కొలతలన్నీ కూడా అప్పుడు తెలుసుకుని, అంటే ఈ మామూలుగా ఎగ్జాంపుల్గా ఎన్ని దేవాలయాలు ఆయనే కట్టింది, కానీ ఈ మధ్యలో కట్టడానికి ఎంత గ్యాప్ ఉందన్నది చూసుకోవడానికి అక్కడి నుంచి ఏషా ఫౌండేషన్ అంటే కోయంబత్తూరులో చూసినప్పుడే ఆయన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకున్నారండి. కాంక్రీటు, సిమెంటు, ఇటుక, ఐరన్ వీటితోనండి. ప్రస్తుతానికి ఇది కల్పిస్తే వేయించుకుంటాడండి ఆయన, లేకపోతే ఇప్పుడు అలాగా ఉన్న లైటింగ్ అవి వేయాలని ఆలోచన ఉందండి స్వామి గారికి, గురుగారికి స్వామిగారు వేయాలని. కానీ ఇందులో ప్రత్యేక చెప్తున్నాండి, ఈ విగ్రహం 13 నెలల్లో తయారు చేశారండి. ఇది 100 అడుగులు వెడల్పండి, 60 అడుగులు హైటు. ఈ 13 నెలలు అంటే అండి మీకు దీని 3/1/2024లో శంకుస్థాపన చేశారండి. ఇప్పుడు రేపు వచ్చి 26/2/2025లో ప్రతిష్ట. 13 నెలల గ్యాప్లో ఈ విగ్రహం మొత్తం అంతా కూడా కంప్లీట్ చేశారండి.
ఈ జ్ఞానయోగి విగ్రహం పక్కనే మీకు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు ఎంత బాగుందో. ఇక్కడ శ్రీవారి దర్శనం వేళలు అయితే రాసి పెట్టారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే దర్శనం టైమింగ్స్ అయితే రాసి పెట్టారు. అండ్ ఇక్కడ చూసారు ఆలయం ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చాను. లోపలికి ఫోన్ అయితే ఎలో లేదు, కానీ లోపలైతే మనకి విష్ణుదేవుడి యొక్క దశావతారాల విగ్రహాలను చూడొచ్చు. ఇంకా సీతారాముల వారిని కూడా ఆలయం కూడా లోపల ఉంటుంది, అది కూడా చూడొచ్చు. ఇంకా వెంకటేశ్వర స్వామి వారిని కూడా చూడొచ్చు. ఇంకా చాలా రకరకాల అయితే విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహము, వినాయకుడు, ఇంకా భరతమాత, ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. లోపలైతే మనము చాలా ఆలయాలు అయితే చూడొచ్చు. ఒక వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా చాలా ఆలయాలు అయితే దర్శించుకోవచ్చు. లోపల ఫోన్ అయితే తెలియలేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను నేను. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా మీరైతే పెద్ద రథాన్ని అయితే చూడొచ్చు. 3 గుర్రాలు కనిపిస్తున్నాయి మనకి. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్న సన్నివేశం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ యుద్ధంలో ఉన్న సన్నివేశంలో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడైతే వెనక నుండి అయితే చూస్తున్నాము. సో మనమైతే ముందుకు వెళ్ళిపోయి చూద్దాము ఎలా ఉంటుంది ఆ సన్నివేశం అనేది. ఆ శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడు ఎలా ఉంటారో మనమైతే చూద్దాం వెళ్ళిపోయి ముందుకి. ఇందాక మీకు చూపించిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో దాని కింద మీకైతే భూగర్భ జ్యోతిర్లింగాలు ఉన్న ఒక కేవ్లోకి వెళ్ళినట్టు, ఒక గుహలోకి వెళ్ళినట్టు మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఈ గుహలోంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి 12 జ్యోతిర్లింగాల్లాగా 12 లింగాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మనం లేట్ చేయకుండా మనం ఈ గుహలోకి వెళ్ళిపోయి చూసేద్దాము. ఇక్కడ మీకు అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంటుంది. దీనినే ఆంధ్ర శబరిమల అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు. ఎవరైతే శబరిమల వెళ్ళలేరో, ఎవరి దగ్గర అయితే డబ్బులు అయితే ఉండవో వాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు వాళ్ళ ఇరుముడి తీయడానికైతే ఇక్కడికే వచ్చేసి వాళ్ళ ఇరుముడిని అయితే తీస్తూ ఉంటారనమాట. సో చాలామంది ఎవరైతే అక్కడ శబరిమల డైరెక్ట్గా వెళ్ళలేని వారు ఎవరైతే ఉంటారో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ద్వారపుడి అయ్యప్ప స్వామి ఆంధ్ర శబరిమలగా పిలువబడే ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చేసి ఇక్కడ ఇరుముడి కూడా తీసుకుంటారు. అండ్ మీరు ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి ఎదురుగా మనం వెళ్తూ ఉంటే ఇలా మనకి ద్వారం కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం లోపలికి వెళ్ళిపోతూ ఉంటే మనకి ఇక్కడ ఎదురుగా మనకి హరిహరులు కనిపిస్తూ ఉంటారనమాట. హరిహరులు ఎవరు అంటే శివుడు ఇంకా విష్ణు సగభాగం ఉన్న హరిహరులు అని చెప్తూ ఉంటారు. అండ్ అలా మీరు పైనుంచి కిందకు వస్తూ ఉంటే మనకి ఇక్కడ మనకు ఒక వినాయక స్వామి వారు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ వినాయక స్వామి వారికి దర్శనం అయితే చేసేసుకొని మనమైతే వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా హరిహరులు ఎలా కనిపిస్తూ ఉన్నారో, చాలా బాగుంది కదా. అండ్ ఇటు చుట్టుపక్కల మనం చూసుకుంటే మొత్తం టెంపుల్ ఆర్చి ఉంది. ఇంకా ఎవరైతే అయ్యప్ప మాల వేసుకుంటారో వాళ్ళ వేషధారణ ఉంటుంది కదా, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సేమ్ అలానే ఇక్కడైతే మనకి నమస్కరిస్తున్నట్టయితే మనకైతే కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. అండ్ మీకు రూమ్స్ కావాలంటే మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎటు చూసుకున్నా కూడా మీకైతే రూమ్స్ ఇక్కడ కూడా ఉంటాయి చూడండి రూమ్స్ మీకైతే. సో మీరు ఇక్కడికి వచ్చేసి స్టే కూడా చేస్తూ ఉండొచ్చు. మీకు రూమ్ కాస్ట్ వచ్చేసి 450-500 అలా అయితే ఛార్జ్ అయితే చేస్తారు. అండ్ చుట్టుపక్కల చూస్తుంటే మనకి ఆలయం అయితే మొత్తం ఇలా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ ఆలయం లోపల మనకి ఒక అతిపెద్ద వినాయక స్వామి వారు అయితే కనిపిస్తున్నారు చూడండి. నిలబడి ఉన్న వినాయక స్వామి వారు అయితే కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి దారి అయితే రాసైతే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక సింహం నోరులాగైతే ఉందన్నమాట. దీని లోపలైతే మనకైతే ఆలయం ఉంటుంది. మీకు దాని లోపల కూడా వెళ్ళైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి అయ్యప్ప స్వామి వారు అయితే పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామి వారు అయితే కనిపిస్తూ ఉన్నారు. అక్కడ మీకు వినాయక స్వామి వారు కనిపిస్తున్నారు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయితే కనిపిస్తూ ఉన్నారు. చాలా ఎత్తుగా అనిపిస్తుంది ఈ విగ్రహం కూడా చూడండి.
చాలా బాగుంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము. అలా పై నుంచి చూసుకుంటే మనకి కింద వరకు చూడండి ఎలా కనిపిస్తుందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము. మీరు ఇక్కడ గమనిస్తే శబరిమల ప్రసాదం ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇక్కడైతే మనకి దొరికేస్తుంది ఆ శబరిమల ప్రసాదము. ఇంకా మనకి తిరుపతి లడ్డు కూడా దొరికేస్తుంది అనమాట ఇక్కడ. సో మీరు వస్తే ఇక్కడ మీరు పరిచయం అయితే చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. వీటి రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. అరవణ ప్రసాద డబ్బా వచ్చి 100 రూపీస్, ఇంకా అయ్యప్ప స్వామి లడ్డు 15 రూపాయలు, బాలాజీ లడ్డు 30 రూపాయలు, ఇంకా పులిహోర అయితే 15 రూపాయలు అయితే ఛార్జెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇందాక మీకు చెప్పినట్టు ఈ సింహం నోటి నుండి వెళ్ళిపోతే మనం ఆలయాన్ని అయితే సందర్శించుకుంటాము. లోపల మీకు కనకదుర్గాదేవి ఆలయం అయితే ఉంటుంది. ఈ కనకదుర్గ అమ్మవారిని అయితే చూడండి ఎలా ఉన్నారో. అయితే మీరు ఇక్కడ చూసుకుంటే ఆంధ్ర శబరిమల అయిన అయ్యప్ప స్వామి వారి ఆలయం అయితే మీకు ఇలా కనిపిస్తుంది. గోపురం అంతా లోపల స్వామివారిని తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి నేను బయట నుంచి చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ఆంధ్ర శబరిమల ద్వారపుడిలో ఉన్న ఈ అయ్యప్ప స్వామి వారి ఆలయం చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ మీకు పైన కనిపించే బ్రిడ్జ్ వే ఏదైతే ఉందో అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉంటారో ఇరుముడి అయ్యప్ప మాల వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇరుముడి తీయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ లాగా పైనుంచి అయితే పంపిస్తారనమాట. ఇది ఎక్కువ అయ్యప్ప మాలలు వేసినప్పుడు అయితే ఇరుముడి తీయడానికి వచ్చిన వాళ్ళకి ఈ స్పెషల్ లైన్ అయితే ఉంటుంది పైన. ఈ పైన ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి అయితే వాళ్ళకైతే స్పెషల్ ఎంట్రీ లాగా అయితే కనిపిస్తాం, వాళ్ళకైతే వెళ్ళొచ్చు అనమాట ఈ బ్రిడ్జ్ నుంచి. నా వెనక మీరు చూస్తే ఒక పెద్ద నంది విగ్రహం కూడా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఆ నంది విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేది మనం ఇప్పుడైతే పరిశీలనగా చూసేద్దాము. ఈ నంది విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి మనకైతే మెట్లు అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇలా మనం మెట్లు ఎక్కేసి అయితే ఆ నంది విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనకు చూస్తే మనకి ఆ ఆదియోగి విగ్రహం కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక పెద్ద నంది కూడా కనిపిస్తుంది. ఒకసారి దీని ముందు భాగం దగ్గరికి వెళ్ళిపోయి ఎలా ఉంటుందో చూసేద్దాము. మీరు ఈ నంది విగ్రహాన్ని చూడగానే ఆ నంది విగ్రహం వెనక మీరు చూసుకుంటే ఒక ఆలయం అయితే కనిపిస్తుంది. దాంట్లో మీకు మొట్టమొదటిగా సాయిబాబా వారి విగ్రహం కనిపిస్తుంది. దాని వెనక మీకు పడుకున్న విష్ణుదేవుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడగానే నా మైతే అయితే పోయిందనమాట. అసలు ఆశ్చర్యపోయాను. ఇంత పెద్ద విగ్రహం నేను ఎప్పుడు చూడలేదు. చాలా పెద్దగా అనిపించింది ఈ విష్ణుదేవుడి విగ్రహం అయితే. ఇంకా ఇక్కడ చూసుకుంటే చాలా మంది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇక్కడైతే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ప్లేసెస్ నుంచి వచ్చేది వాళ్ళైతే ఫోటోలు తీసుకుంటున్నారు. మరి ఈ ఆదియోగి స్టాచ్యూ మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మీకు దీన్ని చూపించడానికి ఎక్కడో హైదరాబాద్ నుంచి మరి ఇక్కడికి వచ్చి మరి చూపించాను. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటాను, టాటా, బై బై.